ఓకే, ఇప్పుడు కథనం గురించి మాట్లాడుతున్నాం. ఒకటి ఏదైనా నార్మల్ థింగ్ కథలో ఒకటి ఉంటుంది సార్, దాని కథనం యాడ్ చేస్తే అది ఎలా అవుతుంది అనే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వండి సార్. మీరు చెప్పండి అయితే. ఏదన్నా ఇప్పుడు ఇద్దరు వచ్చి కూర్చొని మాట్లాడి కాఫీ తాగి మళ్ళీ రేపు కలుద్దాం అనుకున్నారు, అది కథలో రాశారు. ఇది స్టేట్మెంట్, ఇందులో ఏం రసం రాదు. ఇద్దరు వచ్చారు, మీరు ఆ ఇద్దరు మాటల్లో ఏమి చెయ్యాలనుకున్నారో, లైక్ అంటే ఆ మాటలు దేని గురించి మాట్లాడుకుంటారు ఏమంటే, మీరు మన ఇద్దరం చాలా ఫ్రెండ్స్ బోల్ చాలా కలిసాము, కానీ మొదటిసారి మనం ఇద్దరం పబ్లిక్ ముందు మాట్లాడుకోవాలి కెమెరా ముందు అన్నదే సీన్ అనుకుందాం. దీనిలో ఏం ఇంట్రెస్ట్ రాదు సినిమాలో చూసేటప్పుడు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్ అంటారు, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఆడిటోరియం కి పోస్ట్ చేయటం అనేవాళ్ళు. ఇదే సీన్ లో మీరు వచ్చారు, ఆదిత్య గారు మన ఇద్దరం ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే మన ఇద్దరం మాట్లాడుకునే చాలా వాల్యుబుల్ డిస్కషన్లు మనము ప్రేక్షకులకి చెప్దాము, కెమెరా పెడతాను అంటే కుదరదండి అంటే డ్రామా. ఓకే, మీరు షాక్ అవుతారు. అవును, అంటే ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదా, లేకపోతే ఈ యాక్ట్ ఇష్టం లేదా? నాకు మనం ఎన్ని వందల సార్లు అయినా పర్సనల్ గా మాట్లాడుకుందామండి, ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కెమెరా పెడితే నేను రిజిడ్ అయిపోతాను, నేను స్క్రిప్టెడ్ గా మాట్లాడాల్సి వస్తుంది, నాకు ఇష్టం లేదు నేను చేయను అన్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అయితే ఒక కథ నెక్స్ట్ సీన్ వేరేలా ఉంటుంది, మీరు దాన్ని అర్థం చేసుకుంటే నెక్స్ట్ సీన్ వేరేలా ఉంటుంది. మీరు అర్థం చేసుకున్నారు అనుకుందాం, నెక్స్ట్ సీన్ ఏముంటుంది, మీరు వచ్చి నిరాశగా వచ్చి ఈ రూమ్ లో కూర్చునేసరికి నేను వచ్చి ఏదండి కాఫీ ఏది కెమెరా ఏది అంటే మీ ఆనందం ఒక లెవెల్ హై వస్తుంది. దిస్ ఈస్ వాట్ వి కాల్ స్క్రీన్ ప్లే. వావ్ సార్, భలే చెప్పారు సార్. అసలు